2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699 నిర్మాణం బూరుపూడి అది మాకు కళ్యాణ మండపం కట్టించాలండి. ఎవరు నెప్పితే వాళ్ళు కట్టిస్తానన్నారు. భక్తులు బాలరామకృష్ణ గారు ఇలా తిరిగినప్పుడు మేము అందరం అడిగితే అమ్మ మేము అమలు చేస్తున్నాము మమ్మల్ని నెగ్గించండి అన్నారు. అంటే నెగ్గిస్తాం బాబు మాకు అందరికి కట్టారండి. ఆ ప్రభుత్వంలో మాకు కట్టలేదండి. ఏంటంటే మా సొంతగా పెట్టి కడుతున్నాను అన్నాడండి అతను. అయితే మీ సొంతగా పెట్టి మమ్మల్ని గెలిపించండి నేను అప్పుడు కడతానన్నాడండి. జగన్ వస్తే కడతానన్నారండి. నువ్వు జగనత్త నువ్వు పెట్టి మేము ఎవరిని రప్పించుకోవాలి మాకు తెలుసు, అప్పుడే మేము కట్టించుకుంటామని మేము మాట్లాడుకుంటున్నాం. అదేండి మాకు అదే బాగా సమస్యండి. మాకు కళ్యాణ మండపం కట్టాలండి. భక్తులు బలరామకృష్ణ గారు దయచేసి మాకు దేవుడి మాన్యానికి ఇది కట్టించాలండి. సీని గారు ద్వారాగా మేము అన్ని అమలు చేయించుకుంటామని ఆయన ఓట్ల గురించి అలాగే తిరిగాడండి. మా గురించి సంవత్సరం నుంచి పోరాడాడండి. ఓట్లు భక్తులు బలరామకృష్ణ గారికి వేసుకుంటే మనకు మంచి జరుగుతుందని రౌడీ ప్రభుత్వం అండి. అది నిజంగా రౌడీ ప్రభుత్వం వల్ల రౌడీగానే పోయిందండి. అది నిజంగా ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయం వేసేదండి. నిజంగా ఆ ప్రభుత్వం పోయాక మాకు ఈ భక్తులు బలరామకృష్ణ గారిని రప్పించుకోవాలని మేము అందరం కసెట్టి పొట్టుదలగా వేయించామండి ఈ ఓట్లు ఆయన రావాలని. ఆ రౌడీ మూక తీసేయాలండి. వాళ్ళని కూడా మీరు పొట్టెట్టి తీయించాలండి. వేడి బ్యాచ్ చేయాలి. బయటికి వెళ్ళాలంటే భయం అవుతుందండి. ఎన్నాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం 11 ఆడది ఇంటికి వచ్చేదండి డ్యూటీ చేసుకుని. అలాడితే 6 గంటలకి ఇంటికి వస్తాక భయం అవుతుందండి. రామి నుంచి కొంతమూరు బుద్ధిగాడ ఉంటున్నారండి. వాళ్ళని మీరు ఎలా పట్టుకుని చేస్తారో భక్తులు బలరామకృష్ణ గారు మీకు వందనాలండి, కోటి నమస్కారాలు. మీరు వేడి బ్యాచ్ అందరినీ తీసేయాలండి. మీకున్న సమస్యలు ఏంటండి? మాకు ఇల్లు స్థలాలు రావాలండి. మొన్న జగన్ పార్టీలో రాలేదండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే ఇచ్చారండి. డబ్బున్న వాళ్ళకే ఏదైనా చేశారండి. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ జనానికే చేశారండి. భక్తులు బలరామకృష్ణ గారు ఇంకా మాకు ఇంకా ముందు ముందు లేని వాళ్ళందరికీ కూడా చేస్తారని ఇల్లు స్థలాలు పింఛనీలు అందరికీ. మా అక్కగారు అమ్మాయి అయితే 13 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ ఆయన గారు వదిలేసి మేము అడిగితేనండి ఇప్పుడు కుదరదు ఈడే సీట్లు తెచ్చుకోండి అన్నారు. పింఛనీ రాస్తాకండి. మరి ఆ పిల్లకి కూడా మరి భక్తులు బలరామకృష్ణ గారు న్యాయం చేయాలండి. ఇప్పుడు ఇల్లు స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ న్యాయం చేయాలండి. న్యాయం చేస్తారనే మేము భక్తులు బలరామకృష్ణ గారు నెగ్గించుకున్నామండి. అద్దెంట్లో ఉండి చాలా భరిస్తున్నారండి. మీరు చేస్తాండి మళ్ళీ మళ్ళీ నెగ్గుతాడండి ఆయన. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.